ఎందుకంటే వాళ్ళే రైట్ అయి ఉంటారు. చాలా మంది ఇంగ్లీష్ పేషెంట్స్ పేరెంట్స్ రూట్స్ అయి ఉంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి ఏ రకమైన ప్రిజుడిస్తున్నా కేసు చిన్నగా అర్థం అవుతుంది. ఒక్కో చోట ఈ అనకాద్యం హైయర్ ఫేమస్ అయితే వీళ్ళు క్రిమినల్స్ అయి ఉంటారు, పాపం పేరెంట్స్ ఇన్నోసెంట్ అయి ఉంటారు. అందుకని సినిమాలో మన ఇష్టం వచ్చింది గ్రూప్ సొసైటీ ఇలా ఉండేది పాత్ర పోయటానికి వీల్లేదు. అన్నీ ఉంటాయి సొసైటీలో, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్యాయం జరుగుతుంది, యువతరానికి నవీన యుగం, పెద్దవాళ్ళంతా ఇలా చేశారు. మనం పెట్టిన టెలిస్కోప్ లోకి ప్రతివాడిని చూడమని మనం అడిగితే వీ మస్ట్ బి ఎస్ కౌంటర్. నేను తీసిన సినిమా ద్వారా సొసైటీ అర్థం చేసుకోమన్నారంటే ఈజ్ ఎ క్రిమినల్. ఎవరి కళ్ళు వాడికి ఉండగా అందులో అర్థం చేసుకోవాలి. ప్రతి వారం తీసిన సినిమా ప్రకారం అర్థం చేసుకోవాలి సొసైటీ. కనుక జాగ్రత్తగా లిమిటేషన్స్ లేకుండా మనం ఇండివిజువల్ కేసెస్ ని ఓపెన్ మైండ్ తో అండర్స్టాండ్ చేసుకుంటే ఇగ్లీష్కి వాళ్ళు ఎవరు, హైయర్ స్టెమ్స్ వాళ్ళు ఎవరు, అనకాద్యం వాళ్ళు ఎవరు తెలుస్తుంది. కన్వెన్షనల్ గా మనం పోయినా రావడం లేదు, ఇమోషనల్ గా పోయినా రావడం లేదు, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పోయినా రావడం లేదు, లీగల్ గా పోతే అసలు రాదు. ఇల్లీగల్ గా వెళ్ళేవాళ్ళు లీగల్ గా మనం కోర్టు వాళ్ళతో చెప్పి చేస్తారు. అంచేత అదేం లాభం. మనం కాన్షియన్షియస్ గా చేస్తే మనకి మన పని అవుతాం, మనం చేస్తాం. వాడికి కావాల్సిన డ్రగ్ వాడిస్తాం, మిగిలింది వాడికి సంబంధించింది కానీ మనకి సంబంధించింది కాదు. కనుక రిఫైన్డ్ ఎడ్యుకేటెడ్ వీళ్ళలో ఈజీగా అంటే ఏంటి, చదువుకున్న వాళ్ళకి డ్రగ్ ఏమని కాదు, చదువు ఈజీగా వచ్చే డిస్పోజిషన్ ఉన్న పర్సన్. కొందరికి చదువు ఇంజెక్ట్ చేసినా రాదు వాళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేట్ అవ్వదు. ఇంకా దే లాఫ్ అండ్ వీప్ ఫ్రీక్వెంట్లీ. అతి తరచుగా పక్కపక్క నవ్వుట, వలవల ఏడ్చుట చేస్తుంది. ఏదో వాళ్ళ అంకులు మాట్లాడిన జోకు ఆ అమ్మాయి పక్కన చెప్పిందంటే సినిమాకి వెళ్దామన్నా అన్నారు. ఇవాళ వెళ్తాను లేదు కదా అనుకో, ఆ లోపలికి వెళ్ళి ఇలా కళ్ళు చూసుకుంటాడు. నన్ను తీసుకెళ్తా అన్నారు కనుక వాళ్ళు కూడా వెళ్ళడానికి వీలుపడలేదు. నా లైఫ్ నా అలాంటిది, ఆయన నల్లకి పేరు నన్ను తీసుకెళ్తా అంటే వాళ్ళకి వీలుపడదు అని ఏడుస్తుంది. అది డిగ్రీ ఫెలోస్. నేను పోస్తా తీసుకెళ్తున్నాను, నాకేమన్నా నీకు కూడా ఏమన్నా కవర్లు కార్లు కావాలా అని అడిగారు ఇగ్నిషియా గర్ల్ని ఒక బాయ్. అడిగితే అయ్యా అక్కర్లేదు, నీకు కూడా దొరకవు కదా ఆన్సర్ ఇది ఇగ్నిషియా. నా కోసం నాకు కూడా తెచ్చి పెడదామని పెడితే నీకు కూడా దొరకవు అని చెప్పింది. లే జోక్ అయినా కానీ అక్కర్లేనంత నవ్వటం అంటే బాగా మైక్ పెట్టిన వినంత నవ్వుతాడు. చుట్టుపక్కల వినిపిస్తుంది, సైలెన్సర్ తీసేస్తే వినిపిస్తుంది బండి, అలా వినిపిస్తున్నా నవ్వు, పెద్ద నవ్వు నవ్వుతారు. కనుక పైగా ఫ్రీక్వెంట్ గా తరచుగా కూడా ప్రతి చిన్నదానికి ఏంటి తరచుగా. మనం ఇప్పుడు సడన్గా ఉన్నప్పుడు అన్న చిక్కిన చూరికి పెడుతున్నాడు పెడుతున్నాడు పెడుతున్నా మళ్ళీ ఇప్పుడు వేటం లేదు అంటే లోపలికి వెళ్ళి ఒక మాట ఏడ్చి మనం పెడుతున్నాం. అవును నా బతుకు పిక్నిక్ కూడా అనిపిస్తున్నాను వెంటనే. ఇది ఇంగ్లీష్ ఏమంటే ఇది వీళ్ళ ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు ఇట్లా ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది పల్సటిలాగా ఉంటారు. బ్లాండ్స్ అని అడిగారు. వీళ్ళు ఫిజికల్ గా ఉంటే ఉండొచ్చు కానీ ఉండనక్కర్లేదు, సామాన్యంగా బక్కగా ఉంటారు వీళ్ళలో ఎక్కువ మంది. తర్వాత టూ సోషల్. వీళ్ళు టూ సోషల్ అంటే మరీ అతిగా కలిసి కొట్టుగా ఉంది. ఎవరింటికి వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిపోతారు, వాళ్ళ కాపీకి వెళ్ళిపేసేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి తాగేస్తారు. తను సినిమాకి వెళ్తుంటే వాళ్ళు జేబుకి లాక్కి వెళ్ళిపోతారు, లేదా వాడు సినిమాకి వెళ్తుంటే తను వాళ్ళతో వెళ్ళిపోతారు. వాళ్ళ వల్ల పరిచయం లేదా దొరికి ఇప్పుడే పరిచయం చేశారు. వీడు సుందర్ అంటారు, వీడిని ఇందరు అంటారు అన్నారు. సినిమా తీసుకెళ్ళిపోతుంది. ఇవి ఇలాగా టూ సోషల్గా ఉంటారు. ఏదన్నా కాలేజీలో ఫంక్షన్ చేస్తున్నారట అంటే ఈవిడ వారం ఒకటి తీరు చేస్తున్నారు, ఏదో డ్రామా యాక్ట్ చేస్తాను. కానీ అందులో తప్పే ఉండదు వాళ్ళు చేసేదంట. అది గుర్తుంచుకోవాలి మనం ఎప్పుడు కూడా. దే నెవర్ డూ నేచురల్ థింగ్స్ బట్ దే ఆల్వేజ్ ఎంటర్ ఇంటూ ఎవ్రీథింగ్. అంటే మనం
దృష్టి రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడకూడదు. ఇగ్నిషియా వాళ్ళని చూసేటప్పుడు ప్రత్యేకంగా హయస్యామసు ఎనకార్డియము ఓపియం వాళ్ళని చూసేటప్పుడు పెద్ద సింపత్రిక్గా చూస్తే దవడ బదులు కొట్టేస్తారు. జాగ్రత్తగా ఉంటాయి. బాగా కలుపుకోలుతనంగా ఉండేటువంటి అంటే బాగా అంటే కొంచెం మీకు స్టన్నింగ్ గా కనిపించాను. ఎందుకంటే మోడరేట్ గా ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా పేషెంట్స్ కాదు, అది సర్వత్ర వర్క్ చేయతున్నారుగా. మీకు ప్రామినెంట్ గా స్టన్నింగ్ గా సిమ్టమ్ కనిపిస్తే ఇగ్నిషియా. అలా చాలా కలుపుకోలుగా ఉంటే మాటగారండి ఇంకే ఎక్కడ పడితే అక్కడ అలా శుభ్రంగా అలుగుపోతుందంటారే వాళ్ళలో దొరుకుతారు మీకు ఇగ్నిషియా పేషెంట్స్. త్వరలో పడితే కనుక 2 సోషల్ 2 టాకెట్ బసపెట్టలే అవుతూ ఉంటాయి. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. కూర్చున్నా రైల్లో కూర్చున్నా బస్సులో కూర్చున్నా కిసలు ఆడుతూ ఉంటారు. 2 టాకెట్ పైగా వీళ్ళకి ఉండుండి మాట్లాడుతూ అంటారు. ఏమిటంటే లేదా అంటే కొంకర్లు పోతాయి సార్, క్రాంప్స్, ఫ్రీక్వెంట్ క్రాంప్స్. వీళ్ళ కాన్స్టిట్యూషన్ ఉండే ఫ్రీక్వెంట్ క్రాంపింగ్ ఉంటుంది. మాట్లాడుతూ అంటారు. ఏమిటంటే కాలు కొంకర పోతుంది, బట్ ఇట్లా పట్టుకు లేకపోతే లాగుతా లాగితే మళ్ళీ ఆ సినిమాలో అప్పుడు ఏం జరిగిందంటే అని మళ్ళీ సినిమా చెప్పేస్తారు. కనుక ఫ్రీక్వెంట్ క్రాంపింగ్స్ ఉంటాయి వీళ్ళకి. నర్వస్ కదా. తర్వాత ట్రెంబుల్స్ విత్ ది లీస్ట్ ఇమోషన్. కొంచెం ఆవేశపడినను చేతులు కాళ్ళు వణుకును, లేక ఆపాదమస్తకం వణికిపోదు. మా పేరెంట్స్ కూడా నన్ను పిక్నిక్ రావద్దన్నారు అంటుంది ఫ్రెండ్. ఆవిడ ఫ్రెండ్ పిక్నిక్ వెళ్తున్న ఫ్రెండ్ ఇగ్నిషియా. లోపల రూమ్లోకి వెళ్ళి ఇట్లా పట్టుకుంటే ఓడిపోతుంది. లోపల టెన్షన్ వచ్చేస్తుంది, అపార వస్త్రం. చీన బతుకింది ఫ్రెండ్ లైఫ్ అంతా ఇంటే గత ఓడిపోతారు. వెళ్ళి కాసేపు అలా పడుకుని కొంత అయిన తర్వాత ఇలా ఒళ్ళు విరుచుకుంటుంటే టక్కని ఇక్కడ పట్టేస్తుంది. మళ్ళీ ఇలా కట్టుకుని మళ్ళీ మెల్లిగా బయలుదేరుస్తారు. కనుక క్వేవరింగ్ స్పాజమ్స్ చాలా తరచుగా స్పాజమ్స్ వస్తాయి. స్పాజమ్స్ అంటే మొన్న చెప్పాను కదా, అవి వస్తాయి తరచుగా. ఇంకా మంచినీళ్ళు తాగుతుంటే ఎదురొస్తుంది ఎక్కిళ్ళు, లేదా ఒక్కో మాట ఇక్కడ పట్టేస్తుంది, లోపలికి వెళ్ళదు, ప్రెషర్ ఇచ్చేస్తుంది, ఇక్కడ పట్టేస్తుంది, ఒక్కో అయిపోతుంది, మూత దిగదు ఒక్కో మాట. లేదా ఇవన్నీ స్పాజమ్స్ అంటే రిపిటేషన్ రెజిమెంట్ బీట్ ఉన్నటువంటి ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ అన్ని కూడా వస్తాయి. వచ్చిన దాంట్లో గొంతు ఒక్కొక్కరు స్టక్ పడిపోతుంది, బాగా మందిరి పడిపోతాం. కొంతసేపు పడుతూ చల్లబడిపోతుంది, చెమటకు వచ్చి ఒళ్ళంతా చల్లగా నీటి మండలంలో ఉంటుంది. వెంటనే మళ్ళీ మెడికోసి పడితే చూస్తారు. ఒక 60 నిమిషం తర్వాత డాక్టర్ వచ్చి ఎగ్జామిన్ చేస్తే ఏమి నరంలో కానీ, కాళ్ళలో కానీ, చేతిలో కానీ, హార్ట్లో కానీ, లంగ్లో కానీ, మనిషిలో కానీ ఎక్కడ ఏమీ లేదు. మనిషి ఇంతకు ముందు ఈ మనిషి పడిపోయింది, ఫిట్ వచ్చిందిగా అంటే డాక్టర్ నమ్మడు, వాడు కళ్ళతో చూస్తే. అంటే ప్యాథలాజికల్ గాను, క్లినికల్ గాను, ఫిజికల్ గాను 2 నిమిషాల లోపల ఇంకేం ఉండదు. టెస్ట్ చేస్తే పక్షవాతం వచ్చేస్తుంది, రిస్ట్ డ్రాప్ అని చెప్పి ఒక్కోవచ్చు, జ్వరం వచ్చి పోయింది. చాలా డాక్టర్స్ కంటే కూడా పడిపోతారు. ఓ అరగంట అయ్యాడు మళ్ళీ మామూలు. వీళ్ళకి వచ్చే లక్షణాలు అవన్నీ. అలాగే శ్వాస 2 సెకండ్స్ స్టాప్ అయ్యింది, హార్ట్ బీట్ 3 సెకండ్స్ స్టాప్ అయ్యింది. డాక్టర్స్ అందరు ఇలాగా మళ్ళీ 2 నిమిషాలు అయిన తర్వాత మనిషి లేచి కాపీగా ఇస్తుంది డాక్టర్ గారు. ఇది ఆ మనిషే అయ్యే నాకు తగలిగా డాక్టర్ గారు వచ్చారా చూసుకొని లేదు అంటూ వంటింట్లో పెడితే గబగబా సభకించేసి కాపీ తెచ్చేస్తున్నారు 2 నిమిషాలు.
ఇవి ఎగ్రీషియా పద్ధతులు. అంటే ఫుల్ ఆఫ్ స్పాజమ్స్. ఏ నిమిషం ఎటుంటారో క్షణములు అన్నట్టుగా ఉంటాయి వీళ్ళ పద్ధతులు. సత్యపరం అక్కర్లేదు, అక్కర్లేదు. మనం ఉండొచ్చు కానీ నార్మల్ గా బల్కీగా ఉండాలి. కొంతమంది బల్కీ పేషెంట్స్ ఎగ్రీషియా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎగ్రీషియా చేంజ్ వాళ్ళలో వచ్చాక తర్వాత బల్కీ అయిన వాళ్ళు ఉంటారు. కానీ ప్రాబబిలిటీ ఎక్కువ బల్కీగా ఉన్న వాళ్ళలో పాజిటివ్ వాళ్ళు ఉంటారు, బల్కీగా లేని వాళ్ళలో ఎక్కువ మంది ఎగ్రీషియా ఉంటారు. అది అలా అయితే హార్డ్ అండ్ ఫాస్ట్ గా మనం గీత గీయకూడదు. ఇంకా హెడేక్స్, తలనొప్పులు. ఏ బాబు తలనొప్పో తెలియదు, ఏమంది వేయాలో తెలియదు, వాళ్ళకి తలనొప్పి వస్తుంది. ఇలా గుడ్డులోంచి పోటు వచ్చేస్తూ ఉంటుంది. ఈ లోపల ఈ గుడ్డులోంచి పోటు ఈ కణ 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 వాయించేస్తూ ఉంటుంది. కొత్తగా హోమియోపతి నేర్చుకున్న వాళ్ళు ఎడమ కణతపై పోటు ఎడమ కనుగుడ్డులోంచి పొడుచుకుని వచ్చినట్లున్న సో స్పైసీగా ఎవడో చేసేస్తాడు. చేతితో తీసేసినట్టు అయిపోయినా 6 నిమిషం తగ్గిపోతుంది. అంటే వేగిపోయినా తగ్గిపోతుంది 6 నిమిషంలో ఆడికి. అది మనకు తెలియదు, చాలా రోజులు పడుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వారం 10 రోజులు అయిన తర్వాత మళ్ళా వచ్చింది. అంటే మనం ఎగ్రీషియా పంపిస్తాం. అంటే ఎటు వచ్చిందో వాడు చెప్పదు, ఇవ్వండి కుడి పక్క వచ్చి ఉంటుంది. కొత్తగా వెంటనే ఎవరికైనా నేర్చుకుంటున్న వాడికి ఎలా ఉంటుంది, కుడి పక్క విపరీతమైన తలలకి వచ్చి కుడి గుడ్డులోంచి పోటు వచ్చిన సో శాంక్యుల్ ఏరియా ఇక్కడ రాసుకుని ఉంటాడు షార్ట్ నోట్స్. అది పనిచేయదు. బలాన్ని రాగానికి స్వరాలు ఏమిటి అని అడిగి ఆ స్వరాలు అరిస్తే రాగం వస్తుందా? ఇంకా కాగితం మీద స్వరాలు రాసుకెళ్ళానుకో, నేను చూసి అడిగితే నువ్వు చెప్పావు అని నువ్వు చూడకుండా రాసుకెళ్ళానుకో, నేను ఇంటికి వచ్చి ఆ స్వరాలు బైకులో అరిస్తే రాగం వస్తుందా? రాదు, పాట రాదు, వేరే పాట వస్తుంది. అలాగే ఈ డ్రగ్స్ కి కీనోట్స్ పద్ధతి అని ఉంటుంది. ఎంత చెప్పాడు, కీనోట్స్ పద్ధతిలో మందులు వేయకండి అన్నాడు. కీనోట్స్ ఏం లాభం, వెటరీ మెడికో ఊళ్ళోకి చదువుకోండి, కీనోట్స్ వేసేవాడు వెరవరు అన్నాడు. వెటరీ మెడికల్ అని చెప్పాడు. పిక్యులర్ సింటమ్స్ ప్రకారం చూసి వేస్తా ఉంటారు. అక్కర్లేదు, పిక్యులర్ అది వాడి పిక్యులర్ గోపదీకండి ఇప్పుడు చెప్పింది. చిన్నగా వేస్తేనే చేతనంత వరకు జాగ్రత్తగా చూస్తేనే మనం ఎటుపోతున్నాం, ఏం చేస్తున్నాం, ఒక చోట ఉపకారం చేస్తున్నాం చాలు మూల తెలియక కొట్టుకుంటాం. అట్లాంటిది ఇప్పుడు అడ్డం తిరిగి మన చేతికి వచ్చింది మనం చేస్తామంటే ఇంకా బొత్తిగా అది ఏం జరిగిందో ఏమిటో ఏం చెప్పలేం. హెడేక్స్ చాలా రకాలైన హెడేక్స్. అంటే కొంతమందికి ఇక్కడ లాగుతుంటాయి, కొంతమంది మెడకాయలు లాగుతుంటాయి. ఇలా లాగేస్తాయి, ఇలా ఒప్పుకుంటూ ఉంటారు. కొంతమందికి హెడేక్ వచ్చి ఇలా తిరిగి పడిపోతారు. ఆ హెడేక్ ఉధృతం తగ్గే వరకు కట్టెలాగా చెదల్లాగా పడి ఉంటారు. ఉట్టి శ్వాస మాత్రం నడుస్తూ ఉంటుంది. శరీరంలో ఎక్కడ కదలిక కానీ వెచ్చదనం కానీ లైఫ్ ఉన్నట్లుగా లక్షణం కానీ ఉండదు. ఆ తలనొప్పి తగ్గడం మొదలెట్టేటప్పుడు అని కడుగుతారు. ఒక అరగంటలో తగ్గిపోతుంది. ఆ పైన ఇంటిల్లి పరికి వంట చేసేస్తారు. ఇవి దీని లక్షణాలు. తర్వాత ఆఫెన్ స్లీప్లెస్, వీళ్ళు తరచుగా నిద్ర తక్కువ, అసలే తక్కువ. రాత్రి వీళ్ళు నలుగురు సంగతి చూసుకుని తలుపులన్నీ గడియలేసి ఉన్నాయో లేవో చూసుకుని, కిటికీలు వేసినా కిటికీలకి ఎదురకుండా చొక్కాలు పిల్లలు తగిలించారా లేదా చూసుకుని ఇవన్నీ చూసుకోవాలి కదా. అవన్నీ అయిపోయి వీళ్ళు ఆ అంటూ ఇవన్నీ గిన్నెలు సర్దుకుని పడుకునే టైంకి అప్పటికే 12:30 1 గంట అవుతుంది. అప్పుడు భర్తకు చేయవలసిన డ్యూటీస్ వాడు వెనక ఏమనుకోండి. అంటే ఈజ్ ఎ బ్రూట్, ఎవ్రీడే హీ వాంట్స్ ఉమన్. వాడు కేటర్ చేయకపోయినట్లయితే హీ విల్ గో ఎస్ట్రే. అది వెనక చేయాలి. అందుచేత పాపం షీ సబ్మిట్స్ టు ది హస్బెండ్ ఆల్సో అట్ దట్ టైం. 12 to 1 or 1 to 2 ది హస్బెండ్ యూజెస్ ది వైఫ్. అప్పుడు శరీరానికి అలసట వచ్చి 2 to 4 నిద్ర వస్తుంది. 4కి మెడికో వచ్చి పాలబూతులో పాలు వచ్చినాయేమో అంటే మళ్ళీ రొటీన్ క్రమంగా ఇది అలవాటు అయిపోయి
హ్యాబిట్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఇన్సోమలియా, ఆ కొద్ది గంటలు కూడా నిద్ర పట్టకుండా ఉంటాం. ఏమిటో జీవితం ఎలాగా, ఈ కుర్రాడికి సీటు దొరకలేదన్నారే యూనివర్సిటీలో, ఆ పిల్లకి ఇంకా పెళ్లి సంబంధం కుదరలేదు, ఆ 2 hours అలా కొట్టేస్తుంది. సో ఇట్ ఈస్ హెడింగ్ టు ఏ క్రైసిస్. అక్కడ మీరు ఇగ్నిషియా వేస్తే శ్రీకాంతుడు చక్రము నంపాను అన్నట్టుగా వీటిన్నిటినీ ఖరారు చేసేసి మైండ్ని ఈజీలో పెట్టి ఎన్విరాన్మెంట్కి ఎగ్జిస్ట్ కాదు. ఈ డ్రగ్ కింద ఉన్నంతసేపు ఎన్విరాన్మెంట్కి ఎగ్జిస్ట్ కాదు. అయితే బుడ్డి కొట్టినట్లేనా అన్నట్టయితే బుడ్డి కొట్టినటువంటి వాళ్ళు మట్టి కొట్టుకుని పోతారు, స్టూపిఫై అవుతారు, వీళ్ళకి ఒరిజినల్ మైండ్ వస్తుంది. అది తేడా. బుడ్డికి దీనికి తేడా ఏంటంటే బుడ్డికి వాడి మైండ్ వాడికి లేకుండా చేసి ఎన్విరాన్మెంట్ని కట్ ఆఫ్ చేసేటువంటి బీస్ట్లీ నేచర్ బుడ్డికి ఉంటుంది. దీనికి వాడి మైండ్తో ఆవిడ ఉండటానికి వీళ్ళ జీవితం 10-12 ఏళ్ల నుంచి జీవిస్తూ ఉండగా ది వరల్డ్ ఈజ్ టూ మచ్ విత్ అస్ అన్నాడే వర్డ్స్ అలా జీవిస్తున్నప్పుడు వరల్డ్ని తీసి పక్కకు పెట్టి షీ ఈజ్ విత్ అస్ ఈ మన దేశంలో వెంటనే పట్టవలసిన నిద్ర పడుతుంది, వేయవలసిన ఆకలి వేస్తుంది అని. ఇంకా ఇది దీని యొక్క ప్రమేయం, ఇగ్నిషియా యొక్క ప్రమేయం. స్లీప్లెస్. అట్లాగే గోస్ ఇంటూ స్టూపర్, ఒక్కో మాట పాపం. ఆఫెన్ షీ గోస్ ఇంటూ స్టూపర్. తరచుగా మగతలోకి మత్తులోకి వెళ్ళిపోతుంటుంది. నిద్ర టైం పట్టదు. పదులు పనిచేసుకుంటూ వెళ్ళి గడగా నీరసంగా ఉందని మంచం వేసుకుని పడుకుని అలా పొయ్యి అయిపోతుంది. 1 అరగంట 10 నిమిషాలు 1/2 గంట మళ్ళీ తెలివి వచ్చేసి మళ్ళీ లేచి పనిచేస్తుంది. అది గోస్ ఇంటూ స్టూపర్ చేస్తాం. ఫెయింటింగ్ ఫిట్స్ అంటే అలాగా తెలివిపోతూ ఉంటుంది. మొహం చల్లగా అయిపోయినట్టే తెలివి తప్పిపోయి పడిపోతూ ఉంటుంది. ఆ హస్బెండ్ కనుక కౌంటర్లో అయితే వాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఏదో హోటల్లో ఉన్నదని. ఈవిడికి తెలివి వచ్చినప్పుడు వచ్చి లేచి పని చేసుకుంటూ ఉంటుంది. అయ్యో ఆయనకి వండి పెట్టకపోతున్నాయి ఇట్లా ఉంటుంది. ఇది ఇగ్నిషియా. వాడు ఈవిడ పడిపోయింది తెలియగానే ఈవిడికి ఏమన్నా చేయాల్సి వస్తుంది అని వెంటనే ఆఫీస్కి బయలుదేరుతాడు. వాడు నక్సౌన్గా కానీ వెనకాడ్యం కానీ అయితే ఆవిడ ఫిట్ వచ్చేట్టుగా ఉందంటే ఇవాళ ఆఫీస్లో అర్జెంటుగా పని ఉంది, ఇన్స్పెక్షన్ ఉందంటాడు. టిపికల్గా ఓపీఎం హస్బెండ్ వెనకాడ్యం హస్బెండ్. ఇక్కడ పెద్ద ఆఫీసర్ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు అంటాడు. ఇలా ఉంటాయి పరిస్థితులు. మెంటల్ సింటమ్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ది మైండ్ ఈజ్ రిఫైన్డ్ అండ్ వాంట్స్ పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీథింగ్. మనస్సు సున్నితముగా ఉండును, అన్ని పరిస్థితులు యథావిధిగా జరగవలనని అనిపించను. రిఫైన్ becomes hysterical when something is wrong. పరిస్థితుల్లో ఏమాత్రం తేడా వచ్చినను మనస్సు వికలత్వము చెందును. లూజెస్ బ్యాలెన్స్ వెరీ ఈజీలీ. అంటే ప్రశాంతిని చాలా త్వరగా కోల్పోవును, తేలికగా కోల్పోవు. దే ఆర్ క్రేజీ ఆఫ్ పర్ఫెక్షన్. వారు పరిస్థితులు చక్కగా ఉండవలనంతను గురించి పిచ్చివారి వలె ప్రవర్తించరు. ఓపిక లేకపోయినా సరే ఇల్లంతా సర్దేస్తారు. ఆర్థిక కాలమేమో నిర్మాణం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, క్రేజీగా ఉంటారు. ఇంకా వీళ్ళ దగ్గర ఇంకోటి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అన్కాన్షియస్లీ దే ఇమిటేట్ అదర్స్. తమకు తెలియకుండానే ఇతరులను అనుకరించున్నట్టే స్వభావం. ఇందాక చెప్పిన ఆవిడ ఇంటిల్లి 10 చాకరీ చేసి తెల్లవారుసాం 4ంటికి మెలకు వచ్చి అన్నాను చూడండి. ఎప్పుడో ఏదో రోజు పెద్దవాడు వాళ్ళ ఇంటికి వస్తాడు. వాడు ఏం చేస్తాడు, రాత్రి 2 నుంచి 3 వరకు ఆంజనేయ స్వామిని కొలుస్తాడు. మిగతా నిద్రపోతాడు, ఆవిడకి తెలియదు. ఈవిడేం చేస్తుంది, అది పట్టుకుంటుంది. వాడు వెళ్ళాక 2 నుంచి ఇంట్లో ఆంజనేయ స్వామి పట్టం పెడుతుంది. ఆ గంట కూడా నిద్ర ఉండదు వాడు. ఇలా ప్రతిదీ ఇమిటేట్ చేస్తారనమాట. ఎవరు ఏది చేస్తే వాళ్ళు ఈ ఎడ్యుకేటెడ్ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళింటో ఏ వీక్లీ కొంటే వీళ్ళింటో ఆ వీక్లీ కొంటారు, చూసేస్తారు. మన ఇంట్లో ఉన్న కుక్కర్ కన్నా ప్రెషర్ కుక్కర్, వాళ్ళింట్లో ఉన్న కుక్కరు
డిసడ్వాంటేజియస్ గా ఉన్నా సరే కొత్తది కనుకైతే వచ్చి అది కొని ఇది ఎవరు మారేస్తారు. హిస్టరికల్ గా ఉంటుంది, ఇడియాటిక్ గా. వంటింటి ఎక్విప్మెంట్ వాళ్ళింటో ఓ రకంగా ఉంటుంది అనుకోండి, మన ఇంట్లో ఎక్కువ అడ్వాంటేజెస్ అనుకోండి, ఇది అవతల మారేస్తే అలాంటివి కొన్ని తెచ్చుకుంటారు. ఆమె నచ్చింది కనుక. చిన్నపిల్లలతో ఎగ్జినిషియా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా బ్రదర్స్లా కజిన్స్ లో ఒకడు ఉన్నాడు. చిన్నప్పుడు ఓ రోజు ఇంట్లో మాట్లాడుతూ మేమంతా ఒకటే ఏజ్ లో వాళ్ళం, 10-12 ఏళ్ల వయసులో మాట్లాడుతూ అని మొదలెట్టాడు. చూశారు ఇంట్లో వాళ్ళు, ఏమిట్రా కూర్చుంటే ఎరా ఎక్కడికి వెళ్ళామని అడిగితే బడికి అన్నాడు. ఇదేంటి తర్వాత ఓ రోజు 2 రోజులు చూశారు, మా పెదనాయన గారు పిలిచారు. ఏమిట్రా విశేషాలు అన్నారు. అంటే బ్యాక్ అని ఒకటి ఏమిటదన్నారు. అంటే మా స్కూల్లోనే ఓ మాస్టర్ ఉన్నారు, ఆయన పాఠం చూదు అంటారు. ఇప్పుడు అలా చూస్తూ కుదురుడు వచ్చేసింది. ఈయన వాళ్ళు ఎంపగా ఇచ్చాడు పడిపోయి. ఇది ఎగ్రేషియా లక్షంతో సొసైటీలో కూడా అంతే. వారు నీరసంగా ఉంది, రోజు ఓ ఎద్దు పాలలో వేసి కూర్చుంటున్నారు. ఎట్లా వచ్చారు ఎగ్రేషియా పేషెంట్ అనుకోండి. చూసి ఏమనిపిస్తుంది, నాకు కూడా డాక్టర్ ఎవరన్నా ఎద్దు ప్రిస్క్రైబ్ తీసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నీరసం తగ్గారు ఏం చేయాలంటే ఏదో శుభ్రాలు బాగుంది లాగండి, అది ఎంతో ఆచారం ఉండగలరు వీడికి చేసేది. అప్పుడు వీడి అడుగుతాడు వాడు, డాక్టర్ కొన్ని ఎగ్గి తాగేస్తా అడిగి ఎస్ డాక్టర్ తాగమని తాగేస్తా. ఇలాంటి అకారమైన శాస్త్రాలన్నీ వీడుకుంటాయి. ఇది వీడి మెంటల్ పిక్చర్ లో కొంత భాగం అన్నమాట. రిఫైన్డ్ గానే ఉంటాడు కానీ అయోమయాన్ని పడుతూ ఉంటాడు. అంటే ఏది తనకి అడ్వాంటేజ్, ఏదేదిగా తనకి ఇంప్రెసివ్ గా ఉన్నవాడు ఏదైనా ఓ పని చేస్తూ ఉంటే వాడు స్కూటర్ కొన్నట్టు వీడుకుంటాడు. అప్పు చేసేది సరే నాకు కావాలా, వీడికి ఎక్కర్లేదా అంటే ఆఫీసు ఇల్లు ఒకే చోట అనుకోండి. స్కూటర్ కొండలు గుర్రాలు దొరకడానికి భార్య ఎక్కించుకుని ఊళ్ళో తిరిగి రావడానికి మాత్రం పనికొస్తుంది. అంటే కామన్ సెన్స్ ఇట్లాంటి చోట యూజ్ చేయాలి. బాగా ఇంప్రెస్ చేసినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పని ఇమిటేట్ చేస్తారు. ఈ లక్షణం ఉంటుంది. ఇమిటేట్ అదర్స్ అన్కాన్షియస్లీ. తర్వాత ఫిలసాఫికల్ బై టెంపర్మెంట్. స్వభావముచే తాత్వికమైన లక్షణం ధోరణి కలవాలి. తాత్వికమైన ధోరణి కలవాలి అంటే దేవుడు ఈవుడు అనక్కర్లేదు. తాత్వికమైన ధోరణి అంటే ఏదో మిగతా వాళ్ళంతా పువ్వులు చూస్తుంటే ఈ అమ్మాయిని చూస్తుంది, ఈ పువ్వులు ఎంతసేపు ఇంతలో వెళ్ళిపోతాయి మళ్ళీ వస్తూ ఉంటాయి, ఈ తోటమాలి ఎవడు ఇట్లా ధోరణి తెలగొడుకులు వస్తాయి అన్నమాట. మిగతా పిల్లలంతా పువ్వులు కొనుక్కుంటారు. పువ్వులు ఎట్లా వికసిస్తాయి, దాని వాసన ఎక్కడి నుంచి వస్తుంది, మిగతా వాళ్ళు ఆనందిస్తున్నాయి కదా, పువ్వు బరి అయిపోతున్నది కదా ఈ సంగమం. ఇస్తూ వచ్చిన ఏమిటో పక్క ఒక డైమెన్షన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా స్వభావం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఫిలసాఫికల్. అనేబుల్ టు డూ ఎనీథింగ్. పనులు కూడా గట్టి బరువు పనులు కానీ ఏమీ చేయలేరు. పరీక్షలు చదువుకోమని కూర్చోబెడితే పరీక్షలు వస్తున్నాయి, ప్రిపరేషన్. పరీక్షలు రావడం, చదువుకుంటాం, దాని అశాశ్వతత్వాన్ని గురించి గేయం రాసేస్తాడు. ఈ పరీక్షలు నిత్యమా శాశ్వతం? ఎవడేడో ఉన్నాడు, యూనివర్సిటీ ఎవడు చేరమన్నాడు, ఎవడు పరీక్ష కట్టమన్నాడు. కట్టిన తర్వాత ఇది నిత్యమా అని అడగకూడదు, అక్కర్లేకపోతే కట్టకూడదు. ఇది మయతం లేనివాడు ఎలా ఉంటాడు? మనకి అక్కర్లేదంటే వద్దు, మనకెందుకు చదువు అనుకుంటాడు. అది కట్టిన తర్వాత పరీక్షలు వస్తున్నాయి అంటే దీంట్లో నిజంగా వాల్యూ ఉందా, పేసైన వాళ్ళంతా మునగాళ్ళ, వాడు తప్పగలడు, వాడులా చెప్పాడు. వాడు తప్పుతో ఎట్లా తప్పుతామని తెలిసే వాడు ఏమోదంటే లెక్చర్స్ పేసైన వాడంతా మునగాళ్ళ. మెకానికల్ ఫెలోస్ రా, ఫస్ట్ టైం పేసైన వాడు ఒరిజినాలిటీ ఉన్నవాడు అన్నాడు, ఫస్ట్ టైం పేసాలి కావాలంటే కనుక్కుంటాడు వాడు తప్పనవాడు. కావాలంటే విశ్వనా సత్యనారాయణ ఎన్నిబట్టు తప్పాడు కనుక్కో. షేక్స్పియర్ మొదటే పేసయ్యాడా, ఇది సర్వం. రవీంద్రనాథ్ ఠాగూర్ చదువుకోలేదు అంటాడు.
మరి బర్త్ కంట్రోల్ గురించి మాట్లాడితే ఠాగూర్ తొమ్మిదో చైల్డ్ వాడి పేరెంట్కి, అప్పుడు బర్త్ కంట్రోల్ చేస్తే నాట్ హ్యావ్ ఎనీ ఠాగూర్ ఎట్ ఆల్ అంటాడు సర్పరావు. వాడి లాజిక్ లో ఏం చెప్పలేదు మీరు, వాడికి ఆన్సర్ లేదు. ప్రతి వాడి లాజిక్ అంతే. కనుక వీడు యువతల ఫిలసాఫికల్ గా ఉంటుంది. ఈ పరీక్షలు ఏమిటి, ఇవన్నీ ఏమిటి, అసలు వీటిలో మనం బడి కొట్టుకుంటాం ఏంటి, ఇదంతా ఇల్యూషన్. వేరే వీళ్ళు ఎందుకు అప్పేర్ అవ్వాలి, పరీక్షలకి ఏమిటి వెళ్ళాలి, ఇందులో ఏమర్థం ఉంది కనుక వెళ్ళి ఇగ్రేషియా మెంటల్ సింటమ్స్ మనం స్టార్ట్ చేసుకోవాలి. మనం చెప్పుకుంటాం. ఐ హోప్ యూ కీప్ సైలెన్స్. చెప్పించుకోవాల్సి వస్తే మరి బాగుండదు. చాలా రేర్గా చెబుతాను నేను, చేస్తే మాత్రం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అంటే ఆ మాత్రం గుడ్ సెన్స్ మీకు చెప్పకుండా ఉంటే బాగుండేది. లేకపోతే కాలేజీలు, యూనివర్సిటీలు అవన్నీ ఏ లెవెల్లో ఉన్నాయో మంది కూడా అలాగే వెటర్నరీ లెవెల్లో వేసాం. హిస్టరికల్, దట్ ఈస్ హౌ వి స్టార్ట్. సో ది బిహేవియర్ ఈజ్ ఆల్వేస్ హిస్టరికల్. అది ఎగ్రేషియాలో ఎప్పుడు కూడా మాట్లాడకుండా ఉండలేదు. టూ టాటికల్, టూ హిస్టరికల్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కీప్ క్వైట్ ఫర్ అట్లీస్ట్ 2 minutes. ఏదో ఒకటి అంటే ఇన్సిడెంట్ గా టాకింగ్. ఈ లక్షణం స్టెమోని ఒకదానికి ఉంటుంది, ఇగ్రేషియాస్ ఉంటుంది, లెగసిస్ లో చాలా స్పీడ్ గా ఇన్సిడెంట్ గా ఎదుటి వాళ్ళు వింటున్నారా వింటలేదా అని సంబంధించకుండా ఆపమన్నా కూడా ఆపకుండా అంత ఇదిగా ఉంటుంది. కాఫీ అనే డ్రగ్ లో కూడా అదే రకంగా దే విల్ బి టాకింగ్ అబౌట్ మెనీ థింగ్స్, నెససరీ అండ్ నాట్ నెససరీ, అండ్ ఇన్ టైం అండ్ అవుట్ ఆఫ్ టైం. అవతల వాడు మాట్లాడుతున్న సేపు కూడా వీడు మాట్లాడుతాం. ఒక్కొక్క మూడ్లో హయర్స్యామ్స్ విల్ బి టాకింగ్ ఆఫ్ మెనీ థింగ్స్. వాడు చూసి వచ్చిన సినిమాను, నాటకం అదంతా నేరేట్ చేసే సరిపోతుంది. వద్దని చెబుతున్నారు. కెమోమిల్లా, when they are aroused, they go on talking and they are exhausted and have unbearable headache. కొంచెం వాళ్ళకి కోపం తెప్పించక్కర్లేకుండా రెడీగా ఉంటుంది. వాళ్ళకి కొంచెం తెప్పించేస్తే అలాగా ఆ విసురులో మాట్లాడి డోంట్ డ్యాంపర్ సో ఫ్రీక్వెంట్లీ, అదర్వైజ్ స్టాప్. డోంట్ నో ది రీజన్ వై. ఎనీ టైమ్స్ ఐ ఫైండ్ థింగ్స్. అంటే నా టైప్ ఆఫ్ డిసిప్లిన్ మీరు చాలా అన్ఫెమిలియర్ వెళ్ళి కనిపిస్తున్నారు. కంటిన్యూస్ సబ్జెక్ట్ మెయింటైన్ చేయటం ఉంటుంది కష్టం. మీరు ట్రై చేసి చూస్తే ఒక మాట లెక్చర్ తెలుసు. యూ జస్ట్ స్టాండ్ ఇన్ మై పొజిషన్, యూ విల్ నో హౌ హెల్ప్లెస్ యూ విల్ బి. కాలు తీసేస్తున్నారకి, మెడ తీసేసుకోవాలి, ఇలా పెట్టుకుంటారు, ఆ స్విచ్ ఎక్కడ ఇస్తారు. అరే వాడు వైరింగ్ వాళ్ళే వాళ్ళు చేస్తున్నారు.